హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మళ్ళీ అయితే లాంగ్ వీడియోతో అయితే వచ్చేసిన అనమాట. సో ఈ వీడియో ఏంటంటే బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ, అది కూడా నా స్టైల్లో. పన్నీర్ కర్రీకి అయితే చాలా అంటే చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. అంటే నేను కూడా మస్తు ఫ్లాపులు చేసిన తర్వాత అయితే పర్ఫెక్ట్ అయినా అనమాట. సో ఫస్ట్ అయితే బగారా రైస్ చేసుకుందాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నా. అండ్ ఆయిల్ కూడా వేసిన. ఆయిల్ క్లిప్ అయితే మిస్ అయింది కాబట్టి అదైతే నేను పోస్ట్ చేయలేదు. మంచిగా ఆయిల్ ఇంకా గీ రెండు మిక్స్ చేసేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే చాలా అంటే చాలా తక్కువ గరం మసాలా ఐటమ్స్ వాడతాను అనమాట. ఎందుకంటే నాకు నచ్చదు అండ్ గరం మసాలా కూడా ఎక్కువ మంచిది కాదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తా. ఓన్లీ సాజీరా అండ్ బగారాకు వేసిన, 2 లవంగాలు వేసిన, ఇంకా అట్లనే పచ్చిమిర్చి ఇంకా పుదీనా కూడా వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. అది మంచిగా కొంచెం ఆయిల్లో మగ్గాలి. చాలామంది అయితే బగారా రైస్లో కరివేపాకు వేసుకుంటారు. నేను కూడా అందులో ఒకదాన్ని అనమాట. నాకు ఇష్టం కరివేపాకు వేస్తే, తింటుంటే ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం అయితే సాల్ట్ వేసిన అనమాట. అంటే కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి. సో ఇంకా నెక్స్ట్ అయితే పన్నీర్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా పన్నీర్ మా హస్బెండ్ ఏ రోజైతే నేను ఆ రెసిపీ చేస్తున్నానో అంతకు ముందు రోజే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసినాడు. సో ఒక సైడ్ అయితే మనం బగారా రైస్కి అందులో ఫ్రై చేసిన దాంట్లో నేను వాటర్ కూడా పోసేసుకున్నాను అనమాట. కొలత ప్రకారం అంటే నేను ఎంత రైస్ చేస్తున్నానో దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకున్నాను అనమాట. ఒక సైడ్ అది మసులుతుంటే ఇంకొక సైడ్ అయితే పన్నీర్ని కట్ చేద్దామని చెప్పేసి అది ఆయిల్లో ఎట్లయినా డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ పోసేసిన. ఇంకా పన్నీర్ని అయితే క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పెట్టుకున్నా. ఆయిల్ హీట్ కాగానే నేనైతే సగం పన్నీర్ని అయితే వేసేసిన. ఇంకా యాక్చువల్గా మా హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా హై ఫ్లేమ్లో చేసిన కాబట్టి పన్నీర్వి చిన్న చిన్న పీసెస్ అనేవి ప్యాన్కి అతుక్కొని పోయి ఉన్నాయి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే అయితే పన్నీర్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది, అంటే కలర్ వస్తుంది అనమాట. ఇంకా నాకు టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చేయాలి కాబట్టి నేను హై ఫ్లేమ్లో వేసుకున్నా కాబట్టి నా ప్యాన్ అయితే అట్లా అయిపోయింది. చూసి నవ్వుకోకండి. ఉన్న పన్నీర్ని మొత్తం అయితే ఫ్రై చేసి పెట్టుకున్నా నేను. చూడండి లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది పన్నీర్ది. యాక్చువల్గా రెస్టారెంట్లలో కూడా ఇట్లా ఫ్రై చేస్తారు కానీ మనకి ఎందుకు అట్లా అనిపించదు. అది తింటున్నా కొద్దిగా తినాలి అని అనిపిస్తుంది. నాకైతే పాలక్ పన్నీర్ అండ్ పన్నీర్ బటర్ మసాలా చాలా అంటే చాలా ఇష్టం. మస్తు ఫ్లాపులు చేసిన తర్వాతనే నాది హిట్ అయిందనమాట కర్రీ. సో నెక్స్ట్ అయితే బగారా రైస్కి వాటర్ కూడా మసిలిపోయినాయి అనమాట. ఇంకా అందులో అయితే నేను రైస్ వేసేసుకుంటున్నా. రైస్ వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే వదిలేసిన అనమాట. ఇంకొక సైడ్ అయితే గ్రేవీకి కావాల్సినవి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రేవీకి. ఆనియన్స్ వల్లనే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ ఇంకా టమాటోస్ కూడా వేసుకొని మగ్గనిచ్చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం క్యాష్యూ కూడా వేసుకోవాలి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను అనమాట. క్యాష్యూ వేస్తే కూడా మంచిగా గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. చూడండి హ్యాండ్ఫుల్ అయితే నేను వేసుకున్నాను అనమాట. అంటే ఇవి వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ ఎందుకు వేస్తామనంటే ఇవి తొందరగా మగ్గుతాయి కాబట్టి. మరీ అంత మెత్తగా కూడా మగ్గనియొద్దు, జస్ట్ మీడియంగా ఉండాలన్నమాట. అంటే ఇట్లా మనం స్పూన్తో ఇట్లా అంటే టమాటో దిగాలి, స్పూన్ టమాటో లోపలికి. ఇంకా నెక్స్ట్ అయితే కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి అట్లా గట్టింది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అయితే స్మెల్ పోదు, ఇంకా స్మెల్ రాదు కూడా. బయట ఉంటే స్మెల్ వస్తుంది పౌడర్ వేసుకొని పెట్టుకుంటే. ఇంకా మా అత్తమ్మ అయితే పౌడర్ వేసి పెట్టేస్తుంది అనమాట. ఆన్ ది స్పాట్గా మనం రుబ్బుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి కొబ్బరి కుడుకలను తీసుకొని అయితే ఎంపుకొని మంచిగా పౌడర్ వేసేసి పెట్టేస్తుంది అనమాట. సో నేను అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన కాబట్టి కొంచెం గడ్డలాగా గట్టింది. చూడండి మగ్గిపోయినాయి. ఇందులోనే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను అనమాట. అండ్ కారం కూడా వేసుకోవాలి, అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు. ఇక మేమైతే మీడియంగానే వేసుకున్నాం, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి. సో మీ టేస్ట్కి మీరు తగ్గట్టు వేసుకుంటే అయిపోతుంది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నా. ఇంకా అందులోనే అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ ఇంకా షుగర్ కూడా యాడ్ చేయాలి. మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే షుగర్ వేయడం వల్ల అంటే మన స్పైసెస్ని మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది అది. ఇంకా అవి మగ్గంగానే మనమైతే ఇంకా మిక్సీ జార్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ అయితే చేసేసుకోవాలి. సో నేను అదే ప్యాన్ని మళ్ళీ నీట్గా వాష్ చేసేసి మిక్సీ చేసుకున్న మిక్చర్ని మాత్రం ఆయిల్లో వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేయాలి, ఎందుకంటే గ్రేవీ మంచిగా ఉడుకుతుంది అనమాట ఆయిల్లోనే. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పేస్ట్ మంచిగా ఉడికిన తర్వాత నేనైతే ఫ్రై చేసిన పన్నీర్ని అయితే వేసేసిన అనమాట.
మనం ఫ్రై చేసిన పన్నీర్ని వేసిన తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ వేయాలి. ఎందుకంటే చాలా అంటే చాలా థిక్గా వచ్చేసింది కదా గ్రేవీ. ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా ఉంటుంది అనమాట. మరీ థిక్గా ఉంటే కూడా మనం తినలేము కదా. బటర్ కూడా యాడ్ చేసేసుకున్నా చూడండి నేను ఎంత యాడ్ చేసుకున్నానో. ఇంకా కొంచెం బటర్ కూడా వేసేసిన అనమాట. బటర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా అంటే ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట దాన్ని. సో లాస్ట్కి కొంచెం గరం మసాలా పౌడర్ మీద నుంచి స్ప్రింకిల్ చేయాలన్నమాట. కొంచెం కసూరి మేతి కూడా నేనైతే ఇట్లా హ్యాండ్లో క్రష్ చేసి వేసేసిన అనమాట. చెప్తుంది కానీ చూపిస్తలే అని అనుకుంటున్నారు కదా. సో నేను అదైతే రికార్డ్ చేయడం మర్చిపోయినా అనమాట. సో ఎందుకని చెప్తున్నా అనమాట. మీరైతే వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది, దగ్గరికి కర్రీ అయిపోయింది అనమాట మంచిగా గ్రేవీతో. సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి.